హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజులైంది ఇలా వెల్కమ్ బ్యాక్ చెప్పి. బ్రేక్ఫాస్ట్ అదేనా? ఇంకా ఏంటి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఫోన్ కూడా బ్రేక్ఫాస్టే. అవునా? ఇటు చూసినావు. వెల్కమ్ బ్యాక్ టు యూఏఈ వ్లాగ్స్ అండి. సో నేనైతే మళ్ళీ యూఏఈ వచ్చేసాను. ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పుడు ఫిబ్రవరి నేను 4th వచ్చాను అనమాట. కరెక్ట్గా 2025 ఫిబ్రవరి 4th వచ్చాను. సో ఈరోజు రథసప్తమి మంచి రోజు కదా అనేసి నేను కొత్తగా వచ్చిన ఇంట్లోని పాలు పొంగిస్తున్నాను. గోవింద్ అయితే ముందుగానే వచ్చారండి, డిసెంబర్లో వచ్చారు. సో పిల్లల అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తే ముందుగా మాకు ఎమిరేట్స్ ఐడీస్ ఉండాలి. సో అందుకని వాటి కోసం మేము ఎగ్జామ్స్ అవ్వకుండా అక్కడ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వకపోయినా మేము ఫిబ్రవరిలో రావాల్సి వచ్చింది. సో ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంటికి వచ్చిన ఫస్ట్ డే. ఆఫ్టర్ 4 years అండి, ఎగ్జాక్ట్గా 2021 ఫిబ్రవరి 8th మేము ఇక్కడ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాము. సో కంపెనీ ఇక్కడ బ్రాంచ్ అనేది తీసేయడం వల్ల మేము ఇండియాకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో మేమైతే ఇప్పుడు జస్ట్ 1 week కోసం విజిట్ వచ్చామన్నమాట. విజిట్ కూడా కాదు, రెసిడెన్స్ వీసా అనే ప్రాసెస్లో ఉంది. సో ఎమిరేట్స్ ఐడి కోసం కూడా అప్లై చేశాము. అవి కూడా వచ్చేస్తాయి 2-3 daysలో. మేమైతే ఇక్కడ వహదా మాల్కి వచ్చామండి, అబుదాబిలోని. లాస్ట్ టైం మేము ఉండేది షార్జాలో ఉండేవాళ్ళం. సో ఆఫ్టర్ 4 years మేము చెన్నై వెళ్ళిపోయాము. మళ్ళీ ఇదే రావటం. ఇప్పుడు వచ్చినప్పుడు మేము ఇప్పుడు అబుదాబిలో ఉంటున్నాము. ఈ వీడియోలో కనిపించేది ఎవరు అనేది అందరూ గుర్తుపట్టారు అనుకుంటున్నాను. యువరాజ్ సింగ్ అండి, క్రికెట్ ప్లేయర్. సో ఆ రోజు మాల్కి వచ్చారు. సో మేము ఏంటుంటాను మేము అక్కడ బట్ ఎలా చేయలేదు, చాలా రష్గా ఉంది. నేను వచ్చేసి ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం కవర్ చేద్దామని ట్రై చేశాను. మేము వచ్చిన తర్వాత 2-3 daysలోనే మాకు ఎమిరేట్స్ ఐడీస్ కంప్లీట్ అయిపోయినాయండి. పిల్లలకైతే ఎలాంటి టెస్ట్లు అవి ఏమీ ఉండవు, బట్ నాకు మాత్రం ఒక టెస్ట్ అనేది ఉంటుంది, మెడికల్ టెస్ట్. సో అటెండ్ అయ్యాను. మా కార్డ్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో మేమైతే నెక్స్ట్ డే బయలుదేరుతున్నాము, రిటర్న్ అవుతాము చెన్నైకి అనగా మా చిట్టీకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ చాక్లెట్ జెల్లీస్లా ఉంటాయి అన్నమాట, మిల్క్ పుడ్డింగ్లో ఉంటాయి అవి. సో ఇలాంటిది ఏదో తినడం ముందు రోజు జరిగింది. నెక్స్ట్ డే నుంచి వీడికి వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. సో చాలా భయమేసి జర్నీలో ఎలా అబ్బా అనేసి. సో ఆల్రెడీ ఎమిరేట్స్ కార్డ్స్ వచ్చేయడం వల్ల లక్కీగా సో కార్డు ఉంది కాబట్టి మేము వెంటనే ఇమీడియట్గా ఆ రోజే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. సో సిరప్ అవన్నీ ఇచ్చారు, ఇంజెక్షన్ కూడా చేశారు ఇమీడియట్గా తగ్గడానికి. నెక్స్ట్ డే జర్నీ కాబట్టి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని. సో ఇక్కడ చిట్టి వచ్చేసి కంటిన్యూస్ వామిటింగ్ అవుతుందన్న ఫీల్తో వాష్రూమ్లో ఉండిపోయాడు. సో ఇలా కవర్ పట్టుకొని ముందు రోజంతా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. సో మేమైతే కరెక్ట్గా ఒక 1 week ఉన్నాము, రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి గోవింద్ వచ్చారండి ఎయిర్పోర్ట్కి. ఇది అబుదాబి ఎయిర్పోర్టు. సో జర్నీకి 1 day బిఫోర్ చిట్టీకి హెల్త్ డిస్టర్బ్ అయింది కదా. సో నేను ఇంకా బయట ఫుడ్ పెట్టకూడదు అనుకున్నాను, అందులోని మిడ్నైట్ ఫ్లైట్ జర్నీ కాబట్టి. సో నేను ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. సో వెయిటింగ్ హాల్లోని వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందండి, అబుదాబి టు చెన్నై. షాప్లో నోట్ కావాలని కదా, ఇందులో ఒక నోట్ ఇచ్చారు. ఓకే, ఎంజాయ్ చేయి. పెన్సిల్ ఉందా? పెన్సిల్ కూడా అది బుక్ ఉంది కదా, అందులో ఉంది. సో మేమైతే ఇక్కడ ఇందులో ఫుడ్ అదేం తీసుకోవట్లేదు. పిల్లలకి మాత్రం కిడ్స్ బాక్స్ తీసుకున్నాము, స్నాక్ బాక్స్ అనమాట. ఇందులో జ్యూస్, జెల్లీ, బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్, అలాగే బుక్స్ అండ్ డ్రాయింగ్ పెన్సిల్స్ అవి కూడా ఇచ్చారు, కలర్ పెన్సిల్స్. సో ఇవన్నీ పిల్లలు కాసేపు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మా జర్నీ ఎలా ఉంటుంది, మళ్ళీ అబుదాబి ఎప్పుడు వస్తాము, చెన్నై పిల్లలు నేనే వెళ్తున్నాం కదా, రిటర్న్ ఎప్పుడు వస్తాము అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.